Hello everyone. In this video I am going to explain congruency of triangle. Actual congruency అంటే ఏంటిది ఫస్ట్ ఇది నేర్చుకుందాం. Congruency అంటే ఏం లేదు, ఇన్ సింపుల్ టూ ఫిగర్స్ ఆర్ సెడ్ టు బి కాంగ్రుయెంట్. అంటే రెండు ఫిగర్స్ని మనం కంపేర్ చేసినప్పుడు ఎప్పుడు కాంగ్రుయెంట్ అంటామంటే ఇఫ్ దే హ్యావ్ ద సేమ్ షేప్ అండ్ సేమ్ సైజ్. మీన్స్ ఎనీ ఫిగర్ కంపేర్ చేస్తున్నప్పుడు వాటి సేమ్ షేప్ సైజ్ సేమ్ ఉండాలి. సో దెన్ అప్పుడే మనం వాటిని కాంగ్రుయెంట్ అంటాం. కాంగ్రుయెంట్ అంటే సర్వ సమానత్వం. ఓకే, ఇన్ తెలుగు. నో లుక్ ఇట్ దేర్ కరస్పాండింగ్ సైడ్స్ అండ్ కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ట్రయాంగిల్ ఆర్ రెక్టాంగిల్ ఎనీ ఫిగర్ని కంపేర్ చేసినప్పుడు వాటి కరస్పాండింగ్ సైడ్స్ అండ్ యాంగిల్స్ ఈక్వల్ ఉండాలి మళ్ళీ. ఓకే, నో కాంగ్రుయెన్సీ సింబల్. ఏదన్నా రెండు ఫిగర్స్ కాంగ్రుయెంట్ ఉన్నాయి అంటే ఎట్లా రిప్రజెంట్ చేయాలి? సింబల్. సో దిస్ ఈస్ అ సింబల్ ఈక్వల్ టు సింబల్ అండ్ స్మాల్ క్రాస్ లైన్, దిస్ వన్. ఓకే, this is we called as a symbol for congruency. Now congruency of line segment. ఏవైనా రెండు లైన్లు కంపేర్ చేసినప్పుడు ఎప్పుడు కాంగ్రుయెంట్ ఉన్నాయని చెప్తాము. సో లుక్ ఎట్ ఏబి లైన్ సెగ్మెంట్ అండ్ సిడి ఆల్సో లైన్ సెగ్మెంట్. ఓకే, లైన్ సెగ్మెంట్ ఉన్నప్పుడు వీటి రెండింటి మధ్య లెంత్ ఏబి లెంత్ ఎంత ఉంటే సిడి కూడా సేమ్ లెంత్ ఉండాలి. ఇఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి అండ్ సి అండ్ డి ఈజ్ ఈక్వల్, దెన్ వీ కెన్ సే ఏబి is congruent to CD. So this is a symbol. AB line is congruent to CD line segment. Now look at one more example. PQ. What is the distance? 5 cm. In madhya distance 5 cm undi. R and S distance is 3 cm. So ikkada distance ikkada compare chesinappudu PQ is 5 cm, RS is 3 cm. So these two lines are not in congruent. Okay, now next. Now here look at triangle, congruency of triangle. ABC triangle, EFG triangle. ఈ రెండింటిని కంపేర్ చేసినప్పుడు here A corresponding angle is E, B corresponding angle is F, C corresponding angle is G. Okay, now AB corresponding side, ఈ సైడ్ ఉంది కదా, AB corresponding side is EF అంటే BC corresponding is FG, AC corresponding side is EG. Now vertex ABC are vertex kada. Now A corresponding vertex is E, B corresponding vertex is F, C corresponding vertex is G. This is a main.